మీ అందరికీ తెలుసు. ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ వాళ్ళ చదువుకోనటువంటి పేటీఎం బెప్పంగాళ్ళతోటి జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ పబ్బాన్ని గడుపుకుంటున్నాడు అనేది వాస్తవ విషయం. అయితే ఆంధ్రప్రదేశ్లో గూగుల్ డేటా సెంటర్ అనేది ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. దీని ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 ఉద్యోగాలు రావడంతో పాటు ఇది మొత్తం భారతదేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ కావటం, ఇది నిజంగానే ఆంధ్రప్రదేశ్కి ఒక మైలురాయి లాంటిది. అయితే ఎప్పుడైతే ఈ డేటా సెంటర్కి శంకుస్థాపన జరిగిందో ఇక సీన్లోకి ఎంట్రీ అయిపోయారు. ఎవరెవరు ఎంట్రీ అయ్యారు? వైసీపీ పేటీఎం గాళ్ళు ఎంట్రీ అయిపోయి, మా జగనన్న ఆల్రెడీ అదానీ వాళ్ళతోటి ఒప్పందం చేసుకున్నాడు, ఆ ఒప్పందాన్ని ఎక్కడ బయటపడుద్దామని చెప్పి అదానీ పేరు లేకుండా గూగుల్ వాళ్ళతోటి ఒప్పందం చేసుకుంటున్నామని జగన్మోహన్ రెడ్డి గారికి పేరు రాకుండా ఉండటం కోసం ప్రయత్నిస్తున్నారని చెప్పాడు. సరే, ఇంకా ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడింది. ఆయన అంటే అంటే మాజీ ముఖ్యమంత్రి గారు, ఇంకా ముఖ్యమంత్రి అనే భ్రమలో ఉన్నాడు. ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టేసి, నేను సింగపూర్కి లేఖ రాశాను, అట్లాగే సీ మార్గం ద్వారా ఆ కేబుల్స్ వచ్చే డేటా సెంటర్ ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి మనోడు మాట్లాడుతున్నట్టు. అబ్బా, జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధి, జగన్మోహన్ రెడ్డి గారు మామూలుడు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రయత్నాలు చేశాడు అని చెప్పాడు. అయితే అదానీ డేటా సెంటర్ అనేది ఆంధ్రప్రదేశ్లో 2019 జనవరి 8వ తారీఖునే ఒక ఎంఓయు గురుచుకుంది. అది అప్పటి ముఖ్యమంత్రిగా ఉంది నారా చంద్రబాబు నాయుడు గారితో. ఆ ఎంఓయు ఏంటంటే దాదాపుగా పశ్చిమ ఆసియాలోనే తూర్పు ముఖాన ఉన్నటువంటి ఈ విశాఖపట్నం ద్వారా దాదాపుగా 70,000 కోట్ల రూపాయలతోటి ఒక అత్యాధునిక టెక్నాలజీ కలిగినటువంటిది, అలాగే విద్యుత్ ఉత్పత్తిలో కూడా స్వయంగా పునరుత్పాదక శక్తి కలిగిన విధంగా ఒక డేటా సెంటర్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ డేటా సెంటర్ గుండా 1,00,000 ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే వీళ్ళు ఎంఓయు గుర్చుకున్నారు. కానీ ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటారంటే, లేదు మా జగనన్న దగ్గరికే వచ్చి ఆయన ఎంఓయు గుర్చుకున్నాడు, కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుందనే భయంతో అదానీ పేరు దాచిపెడుతున్నారని చెప్పారు. అయితే నాకు ఒక మిత్రుడు, థ్యాంక్ యూ మిత్రమా, మనోడు ఒక వెబ్సైట్ని పంపించాడు. ఆ వెబ్సైట్ ఏంటయ్యానంటే అదానీ వాళ్ళ వెబ్సైట్లో ఏదైతే దీనికి సంబంధించినటువంటి విధానాన్ని తెలియజేసే విధంగా ఒక అద్భుతమైనటువంటి అదానీ గారి వెబ్సైట్లో ఒక కథనాన్ని రాశారు. ఆ కథనం ఎప్పుడుది ఏంటయ్యానంటే అదానీ గారు వాళ్ళు ఏ రోజు ఇది దాంట్లో పెట్టారంటే జనవరి 8, 2019. ఇందులో ఏం పెట్టారు? వరల్డ్స్ ఫస్ట్ 100% రెన్యూబుల్ పవర్డ్ డేటా సెంటర్ పార్క్స్ టు బి క్రియేటెడ్ ఇన్ విశాఖపట్నం. ఓకేనా? అంటే భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 100% పునరుత్పాదక శక్తి నడపబడినటువంటి డేటా సెంటర్ పార్కుని మేము విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నాం. పొజిషన్స్ ఆంధ్రప్రదేశ్ యాజ్ ద ఈస్ట్ కోస్ట్ డేటా సెంటర్ హబ్ ఫర్ ద ఇండియా ఎస్సీ అంటే ఏషియా అని పెట్టాడు. అంటే ఈ ఆంధ్రప్రదేశ్ అనేది తూర్పు భాగంలో ఉన్నటువంటి అతిపెద్ద డేటా సెంటర్ సౌత్ ఆగ్నేయ ఆసియా మొత్తానికి అని చెప్పాడు. అదానీ గ్రూప్ ఇన్వెస్టెడ్ టు 70,000 crores పొటెన్షియాలిటీ క్రియేట్ ఓవర్ ద 1,00,000 జాబ్స్ ఓవర్ ద సిన్స్ 20 years. అంటే 20 సంవత్సరాలలో దాదాపుగా 1,00,000 ఉద్యోగాల్ని ప్రత్యక్షంగా పరోక్షంగా ఉత్పత్తి చేసేటువంటి కెపాసిటీ ఉంది అని చెప్పాడు. ఇది ఎప్పుడయ్యా అంటే జూన్ 8, 2019. తర్వాత జూన్ 9 ఒక కథనం మళ్ళీ వీళ్ళు దాంట్లో ఏం రాస్తారు? ఏ డెవలప్డ్ దట్ ద బూస్ట్ ద కంట్రీస్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ద utilize the concept of the green data centers. The government of Andhra Pradesh today signed a MOU with the Adani Group to build around Visakhapatnam over the next 20 years. It's a project will be first of its kind of 100% renewable energy powered project the world. అంటే ప్రపంచంలోనే పునరుత్పాదక శక్తి కలిగినటువంటి అతిపెద్ద ప్రాజెక్టు. అంతేకాకుండా ఈ ప్రాజెక్టు తోటి ఈరోజు మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎంఓయూ గురించుకున్నాము. అంతేగాక ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేయడం ద్వారా
భారతదేశంలోనే అతి శక్తివంతమైనటువంటి డేటా సెంటర్ హబ్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ని గో ఏపీ అని చెప్పేసి కూడా అప్పట్లో ఇస్తూ అదానీ వాళ్ళ సైట్లో రాయటం జరిగింది. ఏం చేయాలరా మిమ్మల్ని? అరే అసలు మీరు కనీసం మనుషులేనా, దున్నపోతులు ఏమైనా పుట్టారా? ఇదిగో ఇక్కడ ఇంత క్లియర్గా వాళ్ళ వెబ్సైట్, ఇది అదానీ వెబ్సైట్, అక్కడ మనకు పైన కనిపిస్తుంది అదానీ వెబ్సైట్. ఇంత క్లియర్గా రాసిన తర్వాత కూడా మీకు సిగ్గు లేకుండా ఇంకా గూగుల్ డేటా సెంటర్ మా అన్నయ్య తెచ్చాడు, అదానీ పేరు బయటికి రాకుండా ఉండటానికి లోకేష్ గారు డ్రామాలు ఆడుతున్నాడు. అరే అదానీని మొట్టమొదటిసారిగా 70,000 కోట్ల రూపాయల డేటా సెంటర్ని విశాఖపట్నంలో పెట్టాలని ఎవ్వోయి గురుచుకుందే చంద్రబాబు నాయుడు గారు పిచ్చినాయాలరా. ఆ తర్వాత మా చెల్లికి జరగాలి మళ్ళీ పెళ్ళి అన్నట్టు మీరేదో అక్కడ విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అని ఒకటి పెట్టి పేటీఎం ఆర్టిస్టులకు, ఐప్యాక్ ఆర్టిస్టులకు కోట్లు వేసి మీరు అక్కడికి పంపించేసి అదానీ అంబానీని తెచ్చినంత మాత్రాన అక్కడ ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టడానికి ముందుకు రాలేదంటే దానికి కారణం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదానితోటి ఒప్పందాలు చేసుకున్నారు. దానికి ఆయనకి లాభాల కోసం గంగవరం పోర్టు, రాయపట్నం పోర్టు లాంటి పోర్టులని అదానీ పరం చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు తెర వెనక పెద్ద ఎత్తున జే ట్యాక్స్ వసూలు చేశాడు. సో ఇది వాస్తవ విషయం. కానీ ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఏదైతే ఈరోజు గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నారో అది 100కి 100% లోకేష్ గారి కృషి. అంతేకాకుండా లోకేష్ గారు ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ని విశాఖపట్నంలో ఎస్టాబ్లిషన్ చేయటం కోసం మిగతా రాష్ట్రాలన్నింటినీ ధీటుగా ఆయన తనకైనటువంటి స్టైల్లో ఆ ప్రాజెక్ట్ని ఇక్కడ తీసుకురాగలిగాడు. అంతేకాకుండా ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం, సిగ్గనిపించట్లేదా మీకు? అరే 5 ఏళ్లలో మనం ఏం చేయలేకపోయాం, ఈరోజు రాష్ట్రంలోకి ప్రాజెక్టులు వస్తుంటే అది మేమే తెచ్చాం, మన్నే తెచ్చాడు, మనతోటి ఒప్పందాలు చేసుకున్నారని చెప్పుకుంటున్నారు. కావాలంటే ఇప్పుడు ఏదైతే అదానీ వాళ్ళ వెబ్సైట్లో పొందపరిచాడో ఆ డేటాని మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. మీరు ఎవరైనా చూసుకోవచ్చు, దాని మీద మీరు ఎక్స్ప్లెనేషన్ చేసుకోవచ్చు. కనీసం ఆత్మవిమర్శ చేసుకుంటారా భయ్? రాష్ట్ర భవిష్యత్తు కోసం, బిడ్డల భవిష్యత్తు కోసం కొంచెమన్నా సిగ్గుసరం ఉంటే మీరు ఇలాంటి ఫేక్ వీడియోస్ని పాపగండం చేసి జగన్మోహన్ రెడ్డిని హైప్ చేసి మళ్ళీ ఏదో అధికారంలోకి వస్తాడు అనుకుంటున్నారేమో. జగన్మోహన్ రెడ్డి సంగతి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. వైసీపీ సోషల్ మీడియా అనేది ఒక పిట్టల దొర లాంటిది. ఇక జగన్మోహన్ రెడ్డి ఆ పిట్టల దొర చేతిలో ఉన్నాడు తుపాకీ లాంటోడు. అది పేలదు, పేలిన పక్షి జావదు. వీళ్ళు మాత్రం ఆ తుపాకీ పట్టుకొని ఊరు తిరిగి డప్పు కొట్టినట్టు ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫారంలోకి పోయి అది మేమే తెచ్చాం, మన్నే తెచ్చాడు, మేము మాగుండానే ఆ ప్రాజెక్టు సాధ్యమైంది, మాతోటే ఎంఓయూ గుర్చుకున్నారంటే జనవరి 8 ముందు, జనవరి 8, 2019 ముందు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని తెలుసు. ఆ రోజు ఎంఓయూ గుర్చుకున్న తర్వాత ఆ డేటా సెంటర్ని రాష్ట్రం నుంచి తరిమి కొట్టారనే సంగతి రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఈరోజు సిగ్గు లేకుండా అదానీ గారిది చంద్రబాబు నాయుడు గారు కాపీ కొడుతున్నారు. క్రెడిట్ చోరీ, అసలు క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ చోరీ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆయన బాబాయిని లేపేస్తాడు, బయటకు వచ్చేసి బయట వాళ్ళ మీద నెట్టేస్తాడు. అలాగే రాష్ట్ర సంపదను లూటీ చేస్తాడు, సంక్షేమం పేరుతోటి ప్రజలకు బిచ్చం వేసి ఆయన ఏదో తన సొంత డబ్బులు ఖర్చు పెట్టినట్టు సోషల్ మీడియాలో పెద్దగా పోస్టర్ల ద్వారా పబ్లిసిటీ పిచ్ తోటి పబ్లిసిటీ చేసుకుంటాడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్. ఆ దిక్కుమాలిన నీచమైనటువంటి క్రెడిట్ ఎవడైనా తీసుకుంటాడు, ఎవడైనా ఆశపడతాడా? కాబట్టి ఇలా పేటీఎం కూలీలకు దమ్ముంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నా. ఆ లింక్ ఓపెన్ చేసి చూసి కూడా మీరు అదానీ డేటా సెంటర్ని కానీ గూగుల్ డేటా సెంటర్ని కానీ జగన్మోహన్ రెడ్డి తెచ్చారంటే మీ అంత మూర్ఖులు మరెవరు ఉండరు.